అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి ఈవేళ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఇలాంటి సీఎంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండాలంటేనే నాకు తల తిరిగిపోతుంది. మరీ పశువులను కొన్నట్టుగా ఎమ్మెల్యేను కొనడానికి ఆయన ట్రై చేసి అడ్డంగా దొరికిపోయిన సీఎం ప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇంత సిగ్గుమాలను పనిచేసిన ట్యాపింగ్ పేరుతో టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ నేను టాపిక్ డైవర్ట్ కాకుండా ఫోకస్ పెట్టి మరీ కేంద్రాన్ని తట్టిలేపాను. చంద్రబాబు నాయుడిని అర్జెంటుగా A1గా బుక్ చేయాలి, లేకపోతే నేను ఢిల్లీకి వెళ్ళి చేసిన అడావుడి వేస్ట్ అయిపోతుంది. ₹1000 పెట్టి విమానం టికెట్ కొన్నాను. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. ఆడియో టేపు వీడియో రుజువులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా హీరోలాగా ఎగురుతున్నారు. దయచేసి రాజీనామా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతా. కరప్ట్ ఏపీ సీఎంని కామెడీగా కూడా వదలొద్దు, ఆయన్ని జైల్లో పెట్టే వరకు నా పోరు ఆగదు. నేను ఆంధ్రాకు వ్యతిరేకంగా లేను, ఎన్నటికీ టీఆర్ఎస్ తొత్తును కాను. తెలుగువారి పరువు పోతుందనే నా బాధ, ఆది నుంచి పచ్చ పార్టీది ఇదే గాథ. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ఏ అవినీతి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి మోదీ గారు అస్సలు కాపాడరు. ఒకవేళ ఎక్కడ వాళ్ళకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పి నేను కూడా ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు సీరియల్ని మోదీ గారికి ఇచ్చాను. బాబు చండాలపు ఇంగ్లీష్లో మాట్లాడిన ఆడియో టేపును కూడా మంచి క్వాలిటీలో ఇచ్చాను. కత్తి లాంటి తిరుగులేని సాక్ష్యాధారాలున్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ని కాపాడుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఈ దెబ్బతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్. ఏం మాట్లాడుతావునాయా జగన్? పిచ్చ వార్తలనే చదివి సంఖ్యలు గుద్దుకోదేమనుకుంటావునావు? ముందా కేసీఆర్ ట్యాపింగ్ సంగతి తేల్చాలి, ఆ తర్వాత నీ ఎంత చూస్తాను. నీ పార్టీని ఆంధ్రాలో మూసేసి తెలంగాణలో పెట్టుకోమ్మా, లేదంటే కేసీఆర్ని నీ పార్టీ ప్రెసిడెంట్ని చేసి నువ్వు తప్పుకామా. ఆంధ్ర వాళ్ళను కేసీఆర్ తిడతా ఉంటే నువ్వు ఆయనకు సపోర్ట్ చేస్తావా? ఆ మాదిరిగా ఆంధ్ర ద్రోహిగా మరి రాజకీయాలు చేస్తా ఉన్నావు. ఎప్పుడు మీ సీడైనా నడవదమ్మా. అప్పుడప్పుడు మా క్యాసెట్ కూడా ప్లే అవుతుంది. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి క్యాసెట్లు పగిలిపోతాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆల్రెడీ మీ క్యాసెట్కి పగుళ్ళొచ్చాయి. ముందు ఆ సంగతి చూసుకోండి. మోడీకి లడ్డూలు ఇచ్చొచ్చి మొత్తం మాట్లాడొచ్చానని చెప్పి చెప్పుకుంది మీరు కదా అని చెప్పి అడుగుతున్నా. నేను లంచం ఇచ్చి దొరికిపోయాను, కాపాడండి మోడీ గారు అని చెప్పి అడుక్కున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఇక మీరెన్ని కప్పగంతులేసినా వేస్తే. టైము దగ్గర పడింది. కోర్టు నుండి నోటీసులు రాగానే మీరు రాజీనామా చేయాల్సిందే. నైతిక విలువల ప్రకారం మచ్చున్న వాళ్ళు పెద్ద పదవుల్లో ఉండొచ్చా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మచ్చ లేదు, తొక్క లేదు. కేసీఆర్ పెట్టిన ఈ పనికి వల్ల కేసుకు భయపడతానా? ఏం భయపడతావు? నువ్వు ఢిల్లీలో బ్రేక్ డాన్స్ వేసినంత మాత్రాన ఏదో పొడిచానని చెప్పనుకుంటే నీ పొరపాటేనమ్మా. నేను ఏ కేసులోనూ లేను. ఆ వాయిస్ నాది కానే కాదు. ఒకవేళ అయితే గీతే మా పరకాల చెప్పినట్టు అది అతికించిందేనమ్మా. నా నిజాయితీని శంకించే సాహసం చేయొద్దమ్మా. ఎందుకంటే నేను నీతి నియమాలకు బ్రాండ్ అంబాసిడర్ని. ఒంటి మీద 100 కేసులు పెట్టుకొని నువ్వు నాకు హానెస్ట్ కవర్లు చెప్తావన్నావా? ముందు నీ నెక్స్ట్ కోర్టు వాయిదా ఎప్పుడో అది చూసుకో అమ్మా. చూడండి జగన్ గారు, A1 ముద్దాయిగా ఉన్న మీరు మా నాన్నగారిని రాజీనామా చేయమని చెప్పంటా ఉన్నారా? అలా అయితే 16 కేసులను మీరు ప్రతిపక్ష నేతగా ఉండే హక్కు కూడా లేదు. మా నాన్న ఫోన్తో పాటు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారంట. ట్యాపింగ్ పేరు విన్న దగ్గర నుంచి మేము ట్యాప్ కూడా ఓపెన్ చేయడం లేదు. ఫోన్ మానేసి బయట వాళ్ళతో మోగసాగిలు చేసుకుంటున్నాం. ఇక మా కొత్త రాజధాని ప్రారంభోత్సవానికి జపాన్, సింగపూర్ ప్రధానులు కూడా వస్తున్నారు. అయినా జైలు గురించి తెలిసిన మీకు జపాన్ గురించి ఏం ఐడియా ఉంటుంది చెప్పండి? 4 రోజులాగండి. కోర్టు నోటీసులు వచ్చాక మీ టీడీపీలో అందరూ ఒకరి మీద పడి ఒకరు ఏడవాల్సిందే. ఈ 4 రోజులైనా సంకలు గుద్దుకోండి. ఇగో జగన్, సంకాలు గిట్లా గుద్దుకున్నాడు నువ్వు. నన్ను ఎరికి పెంచి మా బాబుగారు ఆడియో క్యాసెట్ గిట్లా వినిపోయంగానే కేసు అయిపోతున్నది. అయింది. నువ్వు 16 కేసులు గిట్లా పెట్టుకొని 1000 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్ గిట్లా చేయించుకొని ఫ్లాప్ హీరో అయినావు. అయినా పత్తిత్తు లెక్క ఫౌజులు గిట్లా కొడుతున్నావు ఏంది? మాకేమైంది?
4 రోజుల తర్వాత అయితే బెయిల్ వస్తుంది. గప్పుడు చూపిస్తా మా సంగతి ఏందో. ఈ 4 దినాలు నువ్వు గొరక సంకాలు గిట్లా గొద్దుకో, నేను బయటకు వచ్చినాక నీ కథ గిట్లా చూసుకుంటాయేమో అనుకున్నావు. వీళ్ళంతా దేశముదురులని చెప్పి నాకు తెలుసు. అందుకే వీళ్ళతో మనకు మాట్లాడనవసరం. ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నవార్తల నాయిస్తాం. ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు స్కామాంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఇక్కడ అవినీతి సొమ్మంతా తెచ్చి తెలంగాణలో పోస్తున్నారు. అందుకే అక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఇంత దారుణమైన పాలన చేస్తున్న ఆ చంద్రబాబు నాయుడు సీఎంగా గనక కొనసాగితే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమ్మా జగను, మా బాబు గారిని చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుందా? ఎందుకట? నీలాంటి ప్రతిపక్ష నేతతో వేగుతున్నందుకా అని అడుగుతా ఉన్నాను. ఏం తప్పు చేశారని చెప్పండయ్యా. బంగారం లాంటి మా బాబు గారిని కుట్ర చేసి ఇరికిస్తే కేసు నిలబడుతుందా? కేసీఆర్ ఇచ్చిన సీడీలను కోర్టులు నమ్ముతాయా? ఇదిగో రోజు ఆంధ్రోళ్లను ఎనలేని బూతులు తిట్టి నీళ్లు లాక్కుని నానా హింసలు పెడతా ఉంటే మన వైపు మాట్లాడకుండా కేసీఆర్కు తొత్తులాగా ఢిల్లీ వెళ్తావా? ఆంధ్ర ద్రోహిగా మారిపోతావుటయ్యా నువ్వు. ఇదిగో నీ మొహాన పేడ నీళ్లు కొట్టడానికి మా ఆంధ్ర ఆడోళ్ళమంతా రెడీగా ఉన్నాము. దయచేసి ఇప్పటి టాపిక్ని మీరు డైవర్ట్ చేయొద్దు. పొత్త పగలు మిట్ట మధ్యాహ్నం దొరికిన చంద్రబాబు నాయుడు దోషా కాదా? రేవంత్ చక్కగా నవ్వుతూ కట్టలు తీసి మరి ఇది మా చంద్రబాబు నాయుడు గారు లాకర్ నుండి తీసిన కొత్త నోట్లని చెప్పి చూపించలేదా అని చెప్పి అడుగుతున్నా. ఆ విషయం చెప్పండి. ఆ నల్ల బ్యాగ్ కూడా లోకేష్ అటక మీద పడేసిన అలనాటి స్కూల్ బ్యాగ్ అని బయట కూడా టాపిక్ ఉంది. ఆ మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. వాటితో మా బాబు గారికి సంబంధమే లేదు. అయినా నువ్వు కేసీఆర్తో ఎంత తిరిగితే మా టీడీపీకి అంత మేలయ్యా. ఆంధ్రాలో కేసీఆర్ పేరు చెప్తేనే జనం సర్రున ఒంటికాల మీద లేస్తా ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా ద్రోహిగా పేరు తెచ్చుకుని మాకు ఎంతో మంచే చేస్తా ఉన్నావు. కేసీఆర్ ట్యాపింగులు చేసి ఇరికించినా మాకెక్కడైతే నువ్వు మంచే చేస్తున్నావు. ఈ దెబ్బతో నీ పార్టీ పూర్తిగా గోవిందో గోవిందా. ఏమిటిది ఈమెలా అంటుంది? కొంపదీసి మనమా చంద్రబాబుకి ఇండైరెక్ట్ గా మేల్చేసి మనకు మనం కీడు చేసుకుంటున్నావా ఏంటి? అన్నా జగన్ అన్నా, మన పార్టీకి తెలంగాణలో నేను మంచి ఊపు తీసుకొస్తా ఉన్నాను. బయట నా వాయిస్ పెద్దగా వినిపించకపోయినా కూడా మనకిక్కడ బాగానే ఉందన్నా. ఎలాగూ ఇక్కడ అధికార పార్టీ టిఆర్ఎస్ఏ ఉంది కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఆంధ్రాలో నాకెలాగూ ఛాన్సు లేదు కాబట్టి తెలంగాణలో గట్టి ప్రతిపక్ష నాయకురాలినై బాగా షైన్ అయిదాము అనుకుంటా ఉన్నాను. ప్రభువు గనక మేలు చేస్తే 2019లో తెలంగాణ సీఎం కూడా అయితానేమో అన్నా. అలా అనద్దమ్మా. ఇక్కడ కేసీఆర్ చంద్రబాబును జైలుకు పంపడమే ఊపిరిగా పనిచేస్తున్నారు. ఇంతటి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్కి మనం పరోక్షంగానైనా సహకరించాలి. కేసీఆర్కు ప్రతిపక్షం అవుదామని చెప్పి కల్లో కూడా అనుకోవద్దమ్మా షర్మిలమ్మ. కావాలంటే నిన్ను ఢిల్లీకి పంపిస్తాను. చూడండి జగన్ గారు, మరి ఇప్పుడు మనం కేసీఆర్ గురించి అంచక్క మరి మాట్లాడకపోవడమే దాంతోకి మంచిది. ఇప్పటికే మరి అక్కడ మన పార్టీ టీఆర్ఎస్కి దగ్గరైందని చెప్పి జనమంతా కూడా అనుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ని జనం ఆంధ్రలో తిడతా ఉన్నారని చెప్పి నేను ఈ పార్టీలోకి వచ్చా. ఇప్పుడు మరి ఈ పార్టీని కూడా జనం దాని తాలూకా తిడితే నేను ఏ పార్టీలోకి వెళ్ళాలండి? మన ఫోకస్ అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు మీదే పెడితే బాగుంటుంది. ఇప్పటికే మరి ఆ కేసీఆర్ తిడతా ఉన్న బూతుల స్క్రిప్ట్ మీద మీ సంతకం ఉన్నదని చెప్పి ఆ చంద్రబాబు అన్న బ్యాచ్ అందరు కూడా ఆంధ్రలో దాని తలకి ప్రచారం చేస్తూ ఉన్నారు. సత్యబాబు గారు, మీరేం టెన్షన్ పడకండి. ఆంధ్రాలో మరో ఓదార్పు టూరేసి అందరి కోపాలు తగ్గిద్దాం. నేనున్నా కదా, అన్నీ నేను చూసుకుంటా. అరే మొత్తానికిగా చంద్రబాబు జైలుకి పోతాడని నాకైతే క్లారిటీగా ఉందిరవి. ఇక నువ్వైతే హాయిగా నిద్రపోవు. ఢిల్లీలో కూడా చంద్రబాబుని బాగానే నేలకేసి కొట్టినవని మన వాళ్ళు అంతా చెప్తా ఉన్నారు. నా ఎమ్మెల్యేలను ఇట్లా కొనేటందుకు కొత్తి ఊకుంటానని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు చూడు, దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. మోడీ గుడక చంద్రబాబు నిజస్వరూపం ఇట్లా తెలుసుకున్నాడని ఇంగ్లీష్ పేపర్లలో ఒక్కటే వస్తా ఉన్నది. దొంగలను మోడీ కాపాడతాడా? ఏడనన్నా ఇన్నవా? ఇన్నాళ్ళు ఆయన పేరు చెప్పి భయపెట్టిండు. మనం గుడక గదే ఫాలో అవుదాం. ఆహా, ఎంత చక్కటి మాట చెప్పారండి. క్లైమాక్స్లో కూల్ డ్రింక్ పోసినంత వార్త చెప్పారు కేసీఆర్ గారు.
నేను మీ తొత్తునని అక్కడ తెగ తిడుతున్నారు. అయినా పర్వాలేదు, నా టార్గెట్ మాత్రం చంద్రబాబు జైల్లో చెప్పుకుని తింటే చూడాలనుంది. అందుకే ఇక ఈ వార్తలు ఇంతటితో ముగిస్తున్నా. జై మన అల్ప సంతోషాలు, జై జై మన అడ్డుగోలు స్ట్రాటజీలు.